కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. చాలా మంది బాడీలో ఓవర్ కూల్ అయిపోతుంది మా బాడీ. లేదంటే ఓవర్ హీట్ అయిపోతుంది. ఈ కూల్ బాడీని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఓవర్ హీట్ బాడీని ఎలా బ్యాలెన్స్ చేయాలి? అని చాలా మందికి ఒక కన్‌ఫ్యూజన్ ఉంటది. చాలా మందిలో ఓవర్ హీట్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతది వాళ్ళ బాడీలో అంటే లైక్ ఆయాసం ఎక్కువ రావడం, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం, దగ్గు రావడము, అంటే ఇప్పుడు కూర్చున్నా, నిలబడినా ఒక కైండ్ ఆఫ్ హెవీనెస్ అనిపించడము, లంగ్స్ దగ్గర పట్టేసినట్టు అనిపించడము, ఇలా కామన్‌గా మనం చూస్తూ ఉంటాం. సో, ఈ కంప్లెయింట్స్ ఏవున్నా సరే బాడీని కూల్ చేస్తూ, బాడీని బ్యాలెన్స్ చేస్తూ స్పెషల్లీ అండ్ బాడీలో ఇమ్యూనిటీని పెంచి, హార్ట్‌ని హెల్తీగా ఉంచేది. స్పెషల్లీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే మనకి ఊపిరితిత్తులు బావుంటే ఆటోమేటిక్‌గా హార్ట్ హెల్తీగా ఉంటది. హార్ట్ హెల్తీగా ఉంటది. ఓవరాల్‌గా బాడీ హెల్తీగా ఉంటది. బట్ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ నోరు బావుండాలి. మౌత్ బావుండాలి. ఎందుకంటే మనం తినే ఆహారం అంతా మౌత్ ద్వారానే కదా ఎళ్ళేది. నోరు బావుండాలి. అలా నోటిని బాగుంచి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే ఊపిరితిత్తులని హెల్తీగా ఉంచి, లంగ్స్‌ని అండ్ స్పెషల్లీ హార్ట్‌ని కూడా హెల్తీగా ఉంచే బెస్ట్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నవేంటంటే మన ఇంట్లో వాడతామంటే రెగ్యులర్‌గా స్వీట్స్‌లో వాడుతూ ఉంటాము. ఇలాచీ ఏదైనా మసాలా కూరలు వాడుతుంటాం. వాటన్నిటిలో కాకుండా రోజు పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి ఇలాచీ నోట్లో ఏసుకోండి. ఇలాచీ చాలా అద్భుతం అండి. ఈ మధ్య కాలంలో పిల్లలు ఎక్కువ మాట్లాడట్లేదు. నీళ్ళు సరిగ్గా తాగట్లేదు. నీళ్ళు సరిగ్గా తాగకపోతే ఏమవుతది? నోటి దుర్వాసనొస్తది. నోటి దుర్వాసనొస్తే ఏమవుతది ప్రాబ్లమ్? మాట్లాడలేరు సరిగ్గా. సో, ఒక షై ఫీల్ అవుతుంటారు. ఆ ఇలాచీ నోట్లో ఏసుకొని నములుతుంటే మంచి ఫ్లేవర్ ఉంటది. మంచి స్మెల్ ఉంటది. అసలు ఇలాచీ అనేది చాలా వరకు మౌత్ నుంచి ప్రాబ్లమ్స్ ఒకటే కాకుండా బ్లడ్‌ని ప్యూరిఫై చేసే దాంట్లో, వెయిట్ మేనేజ్‌మెంట్ చేసే దాంట్లో, హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్ పోగొట్టే దాంట్లో అండ్ స్పెషల్లీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే చాలా వరకు ఆయాస్తమా గానీ, ఆయాసం అనిపించడం గానీ, అంటే ఈ కేసెస్‌లో మనం ఏం చేస్తుంటాం, ఒక ఇలాచీ ఏసుకొని నములుతూ ఉండండి ఆయాసం తగ్గుతదని చెప్తుంటాం. చాలా వరకు ఇంకొన్ని కేసెస్‌లో ఈ ఎక్కిళ్ళొస్తుంటాయి చూడండి. విపరీతమైన ఎక్కిళ్ళొస్తుంటాయి. ఆ ఎక్కిళ్ళు ఎలా అంటే నాన్ స్టాపబుల్‌గా వస్తుంటాయి. అప్పుడు చాలామంది కంగారు పడితే ఆ ఎక్కిళ్ళు తగ్గుతాయి అంటుంటారు. సో, అలా కాకుండా ఒక ఇలాచీ మంచి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్, లంగ్ ఇష్యూస్, హార్ట్ ఇష్యూస్, బ్లడ్ ప్యూరిఫికేషన్స్‌కి అండ్ స్పెషల్లీ బీపీని కంట్రోల్ చేయడానికి కూడా అద్భుతంగా పనిచేస్తది. పొటాషియం లెవెల్స్ కలిగి ఉంది కాబట్టి బీపీని కంట్రోల్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తది ఇలాచీ. నేను చెప్తుంటాను చాలా వరకు కేసెస్‌లో బీపీ హై ఉందని వస్తుంటా ఉంటారు. నేనంటాను మాకు టాబ్లెట్స్ తీసుకోవడం ఇష్టం లేదు మేడం అంటుంటే నేనంటాను పొద్దున మంచిగా యోగా చేసుకోవడం, ప్రాణాయామం చేసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం, రోజులో ఒకటి మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి ఇలాచీ నోట్లో ఏసుకొని నములుతుండండి బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తుంటాను. సో, హై బీపీ కేసెస్‌లో గానీ, బ్లడ్ ప్యూరిఫికేషన్ కేసెస్‌లో గానీ, లంగ్ ఇన్ఫెక్షన్ కేసెస్‌లో గానీ, హార్ట్‌ని హెల్తీగా ఉంచడంలో గానీ, వెయిట్ మేనేజ్‌మెంట్‌లో గానీ, వీటన్నిటికి బెస్ట్ సొల్యూషన్ అండి ఇలాచీ. ఒకటే డైజెషన్‌ని బాగా ఇంప్రూవ్ చేస్తది. మనం తిన్న ఫుడ్ డైజెషన్ ప్రాపర్‌గా అయితేనే బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి, ఆ బ్లడ్డే ప్రతి అవయవానికెళ్ళాలి. ఇది కామన్‌గా అందరికి తెలిసిన విషయం. ఆ డైజెషన్ ఇంప్రూవ్ చేసే ప్రాపర్టీస్‌లో మనకి చాలా మనం మాట్లాడుకున్నాము. బట్ పర్టిక్యులర్‌గా ఇలాచీ గురించి కూడా చాలా అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి కాబట్టి, బీపీని హై చేయనివ్వదు. బీపీని ఎప్పుడు బ్యాలెన్స్‌గా చేస్తది. అండ్ ఎక్కువ కోపం కూడా రానివ్వదు. ఇలాచీ నోట్లో ఏసుకొని నములుతున్న కొద్దీ శాంతంగా ఉంటారు. నేను చెప్తుంటాను ఎక్కువ స్ట్రెస్సు, యాంగ్జైటీ, డిప్రెషన్ అని వస్తూ ఉంటారు. వస్తుంటే ఇలాచీ నోట్లో ఏసుకొని నములుతుండండి. కొద్దిగా మెడిటేషన్స్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా సెంటర్ కంట్రోల్‌లోకి వస్తది అంటుంటారు. కొన్ని చూస్తేనే మనకు తెలుస్తది. బాడీని చాలా ఆ స్మెల్ చూస్తేనే ఒక రిలాక్సేషన్‌గా ఉంటది. ఇలాచీ మనం ఎప్పుడైనా ఎదురుగా పెట్టుకొని మంచిగా స్మెల్ చూసామనుకోండి, చాలా వరకు స్మూత్ అయిపోతది బాడీ. అంటే స్లో అయిపోద్ది కోపం గాని నేను చెప్తుంటాను. ఆల్మోస్ట్ ఎక్కడన్నా సరే రూమ్‌లో బ్యాడ్ స్మెల్ వస్తున్నా సరే ఇలాచీని క్రష్ చేసేసి ఒక దాంట్లో వేసి ఉంచండి. చాలా మంచి స్మెల్ వస్తది అని చెప్తుంటాను. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ గురక పడుతుంది, నిద్ర సరిగ్గా పట్టట్లేదు. అలాంటి వాళ్ళు కూడా ఇలాచీని క్రష్ చేసి నీళ్ళ రూమ్‌లో ఉంచండి. చాలా మంచిదండి. బేసికల్లీ ఇవి వినడమే కాదు. మీ అందరికి తెలిసిన ప్రాపర్టీస్. కానీ దీంట్లో ఎందుకు ఇంత అద్భుతంగా పనిచేస్తదంటే, చాలా వరకు బాడీని బ్యాలెన్స్ చేయడానికి చాలా యూజ్ అవుతది. కానీ ఇందులో కూడా బ్లాక్ ఇలాచీ ఉంటది. అండ్ గ్రీన్ ఇలాచీ ఉంటది. గ్రీన్ ఇలాచీ ఇప్పుడు చూడండి ఇది గ్రీన్ ఇలాచీ చూసారా? ఈ గ్రీన్ ఇలాచీ ఏం చేస్తది బాడీని కూల్ చేయడంలో యూజ్ అవుతది. బాడీ కూల్ చేయడంలో, అండ్ డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవడంలో, కంటి సమస్యలు రాకుండా, అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతది. అదే బ్లాక్ ఇలాచీ ఉంటది. నల్ల ఇలాచీ ఉంటది చూసారా? నల్లగా ఉంటాయి కొన్ని ఇలాచీస్. అవేంటంటే బాడీని హీట్ హీట్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. సో, ఇలాచీలో కూడా 2 రకాలున్నాయి. బాడీని కూల్ చేసే ఇలాచీని గ్రీన్ ఇలాచీ అంటారు. బాడీని కొద్దిగా హీట్ చేసే ఇలాచీని బ్లాక్ ఇలాచీ అంటారు. సో, అలా బ్యాలెన్సింగ్ మీ బాడీలో ఓవర్ హీట్ ఉందనుకోండి, బాడీని కూల్ చేయాలి కాబట్టి గ్రీన్ ఇలాచీ వాడండి. బాడీ చాలా ఓవర్ కూల్ ఉందనుకోండి, సో, కూల్ ఎక్కువ ఉందంటే మనం ఏం చేస్తాం కొద్దిగా హీట్ చేస్తాం. దాన్ని హీట్ చేయడానికి ఏం చేస్తాం బ్లాక్ ఇలాచీ. సో, అపోజిట్‌గా యూజ్ చేస్తామనమాట.
ఇలా ఇలాచీలో చాలా అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి. ఇలాచీని రెగ్యులర్‌గా తీసుకోండి. అది కూడా ఒక లిమిట్‌గా తీసుకోండి. అండ్ చాలామంది స్వీట్స్‌లో, మసాలా ఫుడ్స్‌లో ఒక ఫ్లేవర్ కోసం వాడుతూ ఉంటారు. సో, అలా కాకుండా మనం నోట్లో వేసుకొని నములుతున్న కొలిది కూడా మంచి ఫ్లేవర్ ఉంటది కాబట్టి మంచి స్మెల్ ఉంటది స్పెషల్లీ. అండ్ మనం టీత్‌ని కూడా హెల్తీగా ఉంచుతది. అండ్ మౌత్ కూడా చాలా హైడ్రేటెడ్‌గా, హెల్తీగా ఉండడానికి చాలా యూజ్ అవుతది. కాబట్టి చూసారా ఇలాచీ ఎన్ని అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయో. కాబట్టి ఇలాచీని రెగ్యులర్‌గా మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి నోట్లో వేసుకొని నములుతూ ఉండండి. అండ్ అప్పుడప్పుడు నీళ్ళలో క్రష్ చేసి నీళ్ళలో వేసుకొని మరిగించుకొని తాగండి. మనం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా బాగా కంట్రోల్‌లోకి వస్తాయి. అండ్ గట్‌ని కూడా హెల్తీగా ఉంచుతాయి. బ్లడ్‌ని ప్యూరిఫై చేయడంలో యూజ్ అవుతాయి. కోపాన్ని కంట్రోల్ చేస్తాయి. స్పెషల్లీ ప్రతిరోజు మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి ఇలాచీ నోట్లో వేసుకొని నమలడం గానీ, లేదంటే నీళ్ళలో వేసుకొని లైట్‌గా మరిగించుకొని తాగడం వల్ల బీపీని కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు మనం. కోపము, యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ ఇలాంటి ఏ కేసెస్‌లో కూడా మనం ఇలాచీని నోట్లో వేసుకొని నమలడం వల్ల చాలా వరకు కూల్ అవుతదండి బాడీ. సో, ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.